హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే కొత్త ఎవరైనా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అలాగే నా వీడియో చూసే ముందుకు మీరు ఇచ్చిన లైక్ నా వీడియోని ఇంకో కొంచెం ముందుకు తీసుకెళ్తుంది. లైక్లు అయితే చాలా తక్కువ వస్తున్నాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి అయితే మొన్నటిది, ఈరోజుదైతే అస్సలు కాదు ఈ వీడియో. మొన్నటి వీడియో ఈరోజు ఏంటంటే సండే కదా, ఈరోజు కలిసిపోతుందని ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నా. ఎందుకంటే నాకైతే హెల్త్ బాగాలేదు. 2-3 రోజుల కన్నా మస్తు జ్వరం వస్తుంది. అసలు లేవడానికి కూడా వీలైతే లేదు. సిద్ధే అన్ని పనులు చేసుకుంటుండు అన్నట్టు. సిద్ధు అన్ని పనులు చేసుకుంటుండు. నేను పడుకుంటే ఛాయ్ పెట్టి మంచిగా లేపుతుండు. అనిపిస్తుంది అప్పుడప్పుడు అబ్బా అని చెప్పేసి. మనము అన్ని పనులు చేసినప్పుడు వాళ్ళు ఏం పనులు చేయరు. మనం ఏమైనా అయినప్పుడే కదా వాళ్ళు పనులు చేస్తారా చేయరా అని తెలిసేది. సిద్ధు అయితే ఈ విషయంలో నాకు బాగా నచ్చేసిండు. నేను 2 రోజుల కాడ అస్సలు వేస్తలేను. సిద్ధు ఛాయ్ పెట్టి నన్ను లేపుడు, నీళ్ళు చేసి పెట్టుడు, నాకు అన్నీ చేస్తుండు. అందుకనే అనిపిస్తుంది అప్పుడప్పుడు. నీకు వెళ్తే బాగాలేదు కదా ఈరోజు వీడియో ఏంటని అనుకోవచ్చు. ఈ రోజుదైతే వీడియో కాదు, ఈ వీడియో అయితే మొన్నటిది. మటన్ అయితే ఇక్కడ ఫ్రెష్గా కోసిరన్నట్టు. అక్కడనైతే మేము 1/2 kg మటన్ అయితే తెచ్చిండన్నట్టు. ఆ రోజు ఈ వంట వండినా నేనైతే జ్వరం వచ్చేసింది అంతే. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే నేను ఫస్ట్ నూనె పోసుకొని మసాలాలు, ఉల్లిపాయలు, ఎల్లిగడ్డలు అవి ఏం వేసుకోలేదు. డైరెక్ట్ మటన్ అయితే వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మిర్చి, నేను 1/2 kg మటన్ తీసుకున్నాను కాబట్టి ఒక 4 ఉల్లిగడ్డలు మీడియంవి, ఒక టమాటో, 4 మిర్చి అయితే కోసుకొని అవి మటన్ ఫస్ట్ వేసుకున్నాను కదా, అది ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత అందులో నేను నూనె ఇట్లా ఏది వేయలేదు. అది ఉడికిన తర్వాత కొంచెం నీళ్ళ లెక్క ఊరింది కదా, ఆ తర్వాత ఉల్లిగడ్డ ఇవన్నీ వేసుకున్నట్టు. ఇవి వేసుకున్నాక కూడా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అట్లా ఉడికిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ, ఉప్పు, అలాగే పసుపు అయితే వేసుకున్నా. ఇట్లా నాకు చాలా ఇష్టము. ఎందుకంటే ఇవి కూడా పొయ్యి మీద వేస్తే ఫస్ట్ ఇవి కూడా బాగానే ఉంటాయి అని అనుకోవచ్చు. ఎప్పుడు మనం అలాగే వండుకుంటాం కదా, ఒకసారి ఇలా వండుకుంటే కూడా బాగానే ఉన్నది. అందుకని చెప్పేసి కొంచెం మటన్ అయిందనుకో ఇలా వండుతా అన్నట్టు. నాకు చాలా ఇష్టం. మటన్ ఉడికేసరికి ఉల్లిగడ్డలు, టమాటాలు అన్నీ ఉడికిపోతాయి. అసలు మటనే చాలాసేపు ఉడుకుతుంది కదా, ఇవి కూడా ఉడికే అందులో అని చెప్పేసి నేను ఇట్లా చేస్తున్నట్టు. కొంచెం మటన్ కదా, ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది, టేస్టీ కూడా ఉంటుంది. నేను అప్పుడెప్పుడో చేసుకొని తిన్నా, నాకు అయితే నచ్చింది. అందుకని చెప్పేసి మళ్ళీ ఇట్లనే ట్రై చేస్తాను. నేను కొంచెం మటన్ ఉంటే నేను ఎక్కువ ఇలా ట్రై చేస్తాను. అవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం నూనె వేసుకోవాలన్నట్టు. మనం ఎలాగో నూనె పోసుకోలేదు కదా, అందుకని చెప్పేసి నూనెనైతే వేసుకున్నాను. నేనైతే 3 పావుల నూనెనైతే పోసుకున్నా. 1/2 kg మటన్కు ఒక 3 పావుల నూనెనైతే తీసుకున్నా. బరాబర్ సెట్ అయిపోతుంది అంతే. చాలా బాగుంది. ఇట్లా కూడా ఎప్పుడు మనం తినే విధంగా కాకుండా అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా చేసుకున్నా కూడా నాలుకకి ఏదో కొంచెం కొత్తగా టేస్ట్ దొరుకుతుంది కదా, అందుకని చెప్పేసి ఇలానైతే ట్రై చేసిన. నిజంగా చాలా బాగుంది, చాలా నచ్చేసింది కూడా. ఇట్లా మూత పెట్టేసుకున్నాక ఏంటంటే ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక బగారాకును కొంచెం ఉప్పు వేసుకొని తర్వాత మూతనైతే పెట్టేసిన. నేను ఇందులో ఏ గరం అంటే మర్చిపోయిన బగారా సామాన్లు అయితే ఏం చెక్క, లవంగాలు వేయలేదు. మసాలాలన్నీ అవాయిడ్ చేసేసిన, ఒక ఆకేసిన అంతే. చాలా సింపుల్గా మసాలా లేకున్నా అంత టేస్టీగా వచ్చేటట్టు అయితే నేనైతే వండుకున్నట్టు. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇట్లా కారం వేసుకొని అయితే మొత్తం కలుపుకొని ఇళ్ళకు వాటర్ అయితే పోసుకున్నట్టు. చాలా సింపుల్. నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది ఇట్లా కూర వండుకుంటే. మటన్ ఉడికేసరికి అవి కూడా ఉడికిపోయినాయి చూడండి. మంచిగా మిర్చి, ఉల్లిగడ్డ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి. ఇందులోనే నేను కారం వేసుకున్నాను కదా, కారం వేసుకున్న తర్వాత ఏంటంటే మంచిగా పుదీనా, కొత్తిమీర 2 ఫ్రెష్గా కడుక్కొని అయితే వేసుకున్నా. అవి అలా పుదీనా ఉంది, కొత్తిమీర ఉంది, 2 ఉన్నాయి. అలా వేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం అది మటన్ మసాలా ఉండే నా దగ్గర, అప్పుడెప్పుడో రెడీ చేసుకున్నది ఉండే, అది కూడా కొంచెం వేసుకున్నా. ఫ్లేవర్ బాగుంటుంది కదా మనం మటన్ మసాలా వేసుకుంటే.
గరం మసాలా కొంచెం, మటన్ మసాలా కొంచెం వేసుకొని కలుపుకొని అయితే మూతనైతే పెట్టేసుకున్నా. ఇట్లా మూత పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే ఒక 3 విజిల్లా లేదా 4 విజిల్ అంతే. ఇంకా ఆఫ్ చేసేయాలి. ఎందుకంటే ఆవిరితోనే మొత్తం ఉడికిపోతుంది. మనం ఎమ్మటే తీయంగా. నేనైతే ఎమ్మటే తీయాలనుకున్న వాళ్ళైతే ఇంకొక విజిల్ ఎక్కువనే వేయించుకోవాలి. లేదు కొద్దిసేపు వదిలేద్దాం అనుకున్న వాళ్ళైతే 4 విజిల్ 3 విజిల్ రాగానే ఆఫ్ చేస్తున్నాను అనుకో, ఆవిరికి మొత్తం ఉడికిపోతుంది అందులోనే. అంతే. ఇది మా మటన్ కర్రీ. ఈ మధ్యలో నేను ఎక్కువ రైస్ కూడా కుక్కర్లోనే పెట్టేస్తున్నా. ఎందుకంటే నాకు గంజి వంపడము అయిపోతుంది, గ్యాస్ కూడా సేవ్ అయిపోతుంది అని చెప్పేసి ఇలా తొందరగా ఓడిచిపోతుందని ఇలానైతే వండుతున్నా అన్నట్టు. మొత్తానికైతే ఇక్కడనైతే అన్నం అయితే పెట్టుకొని నేనే పెడతాను, నేనే వేస్తాను. కాకపోతే ఈరోజు ఏంటంటే వాళ్ళే వేసుకున్నారు. ఓకే ఇలా అని చెప్పేసి నేను ఒక చిన్న వీడియోనైతే తీసుకున్నా, ఏం లేదు. సో ఇలానైతే మా కూర రెడీ, ఇది రెడీ. వీడియోనైతే ఈరోజైతే పోస్ట్ చేస్తున్నా. అంతే. నచ్చుతుంది అనుకుంటున్నా. బాయ్.